ఏంటి సూర్య, నువ్వు కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? మీరు సంతోషంగా ఉండడం కోసం అక్షయ్ లాంటి అమాయకురాల్ని బాధ పెడతారా? అయినా మీ మామగారు అక్షయ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. పరిస్థితుల వలన అయినా ఏం చేయలేకపోతున్నారు. ఇక నా విషయం అంటావా? అక్షయ్ని బయటికి పంపించడం ఇష్టం లేకపోయినా అక్కడ నేనేం చెప్పినా వినే పరిస్థితిలో ఎవరూ లేరు. లేదు సూర్య, కనీసం అక్షయ్కు మానసికంగా అయినా ధైర్యాన్నివ్వు. గతం మర్చిపోయి ఎవరూ లేని తనని చూస్తుంటే నాకు ఐశ్వర్య గుర్తుకొస్తుంది. అక్షయ్ లాంటి పరిస్థితుల్లో ఐశ్వర్య నీ కంటపడితే నువ్వు ఇలా ఉండవు కదా. నిజమే, కానీ ఐశ్వర్య విషయం వేరు. ఇక్కడ అక్షయ్ విషయంలో ఏం చేయాలన్నా ధనంజయరావు గారే చేయాలి. కానీ నా వంతుగా అక్షయ్కి ధైర్యం చెప్పి చూస్తాను. ఏం మాట్లాడమంటావు? ఈ ఇంటి పెద్దగా మీ అంత సులువుగా నేను నిర్ణయం తీసుకోలేను. అయితే అక్షయ్ ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుతారు? మీకు అక్షయ్ని పంపడం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మా ఆయన ఇంట్లో నుండి వేరే కాపురానికి వెళ్ళిపోతాం. చెప్పండి, అలా చేయమంటారా? అంతంత పెద్ద నిర్ణయాలు ఎందుకులే. అక్షయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందిలే. $100 కోట్లకు వారసురాలు ఈ రోజు ఇలా నిస్సహాయంగా నిలబడింది. దీనికి పరిష్కారం ఏమిటో? మీ నాన్నగారు కూడా అక్షయ్ని పంపించడానికి డిసైడ్ అయిపోయినట్టున్నారు. అయినా సరే అక్షయ్ను మనం ఇంటి నుంచి వెళ్ళనివ్వకూడదు. అందరి అభిప్రాయాలు విన్నావు కదా. దీన్ని బట్టి నీకు విషయం పూర్తిగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఆయన చూస్తావెందుకు? ఆయన నిన్ను ఉండమని అంటారులే. నేనేం అలా అనలే. ఈ ఇంట్లో ఎవరికి నచ్చని పనిచేసే అధికారం నాకు లేదు. నన్ను మీరు కొనుక్కున్నారు కదా, మీకు నచ్చినట్లే మీరు చేసుకోండి. చూడక్షయ, ఈ ఇంట్లో నుండి నిన్ను బయటికి పంపేయాలని ఎవరికి నీ మీద పగలేదు. అలా అని నిన్ను మా ఇంట్లో ఉంచుకునే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నీ వల్ల ఈ ఇంట్లో ఎక్కువగా నష్టపోతుంది నేనే అని నువ్వు అర్థం చేసుకో. ఏంటండి ఈ సీన్ చూస్తుంటే అక్షయ్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. వాళ్ళ అక్షయ్ని ఇంట్లో ఉండివ్వరు, మనం బయటకు వెళ్ళనివ్వరు. నాకే కాక అందరికీ భారం అయిపోతుందా?
కంగారు పడుకో, నేనేం చేయను. నాతో పాటు రమ కూడా వచ్చింది. రమా రా. నేను ఈయన నీకు మంచి చేద్దామనే వచ్చాం. అవునక్షయ, ఈ ఇంట్లో నీకెవరూ దిక్కులేరనుకుంటున్నావేమో, మేమున్నాం. నువ్వేం తప్పు చేశావని నిన్ను ఇంట్లోంచి గెంటేయాలనుకుంటున్నారు? అభం శుభం తెలియని నిన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంది మా చెల్లి. అమాయకురాలైన నీ మీద ఆయిల్ పడేటట్టు చేసి ఆ తర్వాత నీ సొంత వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేనంతగా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖం మార్చేసింది మా మామగారు. అలా నీ జీవితంతో ఆటలాడుకొని ఇప్పుడు ఆ స్వామీజీ నువ్వు ఈ ఇంటి కీడని చెప్పారనే సాకుతో బయటికి పంపించేయటం ఎంత దారుణం. ఎంత ఘోరం! ఈ ఇంట్లో నీకు జరుగుతున్న అన్యాయం చూస్తూ మేము ఊరుకోలేకపోతున్నాం. అవును, నేను కూడా. నువ్వు పరాదాయిని కనుక్కునే కదా నీ వల్ల ఈ ఇంటికి అరిష్టం అనగానే బయటకు వెళ్ళిపోమంటున్నారు. అదే ఇంట్లో వాళ్ళైతే బయటకు పంపనేవరా అని నేను నిన్ను అడుగుతున్నాను. చచ్చినా పంపరని నేను చెప్తున్నాను. మరి ఇన్ని రోజులు నాన్న అక్షయ్ని సొంత కూతుర్లా, అలేఖ్య సొంత అక్కల, నానమ్మ సొంత మనవరాల్లా చూసుకున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది అని నేను నిన్ను అడుగుతున్నాను. వాళ్ళందరూ అలా పైకి దొంగ ప్రేమ చూపించారని నేను చెప్తున్నాను. చూడక్షయ, జరిగింది మర్చిపోయి నువ్వు ఈ ఇంట్లో ఎప్పట్లా హాయిగా ఉండు. ఇంత హఠాత్తుగా నిన్ను వెళ్ళిపోముంటే నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్తావు చెప్పు. అలాగే గతం కూడా గుర్తులేదు పాపం. మేం చెప్పింది అర్థమైంది కదా. గుడ్. నువ్వు ఆ మాత్రం ధైర్యంగా ఉంటే చాలు. ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్ళనే వెళ్ళవు. మా ఫుల్ సపోర్టు నీకే. నిన్ను చూస్తుంటే ఇక్కడ ఉండిపోవటానికి నిర్ణయించుకున్నావని అర్థమవుతుంది. మా మాట విన్నందుకు థ్యాంక్స్ అక్షయ. అక్షయ్ ఎప్పుడు మంచిదేనండి. పాపం తనని మన ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోవడం లేదు. అక్షయ్ ఇంట్లో ఉండే కీడని, దానివల్ల నేను సూర్య గారు నష్టపోతామని తెలిసి అన్నయ్య వదిన కావాలని అక్షయ్ని ఇక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నేను దానికి తిప్పి కొట్టాలి, లేకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది. చాలా టైం అయింది, పడుకో అక్షయ. రమా పద. వీళ్ళు నన్ను స్వార్థంతో ఇక్కడ ఉంచాలని, లేని ప్రేమని నటిస్తున్నారని అర్థమవుతోంది. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే గాని సూర్య గారు, అలేఖ్య గారు సుఖంగా ఉండరు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? అనుకున్నది సాధించావు. అక్షయ్ ఈ ఇంట్లో నుండి అంత ఈజీగా బయటకు వెళ్ళదు. వెళ్ళినా మనం వెళ్ళనివ్వం కదా. అవును, ఏదో ఒకటి చేసి అక్షయ్ని ఇక్కడే ఉంచేద్దాం. అప్పుడు సూర్య అలేఖ్యల శోభనం ఈ జన్మలో జరుగుతుంది. అది తట్టుకోలేక వాళ్ళు విడిపోవడం ఖాయం. అంటే మీ సెవెంత్ సెన్స్ వాళ్ళు విడిపోతారని చెప్తుందా? అవును, అయితే గ్యారంటీగా జరుగుతుంది. ఇప్పటి వరకు మీ సెవెంత్ సెన్స్ చెప్పినట్లే జరిగింది కదా. అవును, అతి తొందరలో సూర్య అలేఖ్యలు విడిపోతున్నారు. చూస్తూ ఉండండి. అవును స్వామీజీ, నాకు అక్కలేని లోటు అక్షయ్ వల్ల తీరుతోంది. ఒకవేళ అక్క ఉన్నా కూడా అక్షయ్ అంత ప్రేమగా నాతో ఉండేది కాదేమో. ఈ ఇంట్లో అన్ని సమస్యలకు అక్షయ్ కారణమని చెప్పారుగా. నీ వల్ల ఈ ఇంట్లో ఎక్కువగా నష్టపోతుంది నేనే అని నువ్వు అర్థం చేసుకో.
ఫస్ట్ నేనే కాదు నేనే ఫస్ట్ అంత లేదు అక్షయ్ అక్క నేనే ఫస్ట్ ముట్టుకున్నాను నేనే ఫస్ట్ ఆహా అంత లేదు ఆగండి ఆగండి అక్క చూడక్క ఎవరు ఫస్టో నేను చెప్తాను గాని స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఏంటి పరుగులు బట్టలు పాడైపోవు బట్టలు పాడైపోతాయని చూసుకుంటే కాంపిటీషన్లో ఎలా గెలుస్తామక్క కాంపిటీషనా ఏం కాంపిటీషన్ ఎల్లుండి నుంచి మా స్కూల్లో చాలా కాంపిటీషన్లు ఉన్నాయి రన్నింగ్ స్విమ్మింగ్ జనరల్ నాలెడ్జ్ ఇంకా చాలా కాంపిటీషన్లు ఉన్నాయి మీరు అన్నింట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారా రన్నింగ్ ఒకటే చేస్తున్నాం మిగతా ఒట్లో చేయట్లేదు ఏ ఎందుకని మిగతావి ఎలా ప్రాక్టీస్ చేయాలో మాకు తెలియదక్క ఎందుకు తెలీదు తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుసుకోవచ్చు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా మా స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నాయి మేము ఏం చేస్తే కాంపిటీషన్లో గెలుస్తామని అడగండి ఏం చేయాలో మమ్మీ డాడీ చెప్తారు వాళ్ళకంత సీన్ లేదులే ఒట్టి వేస్ట్ ఏమడిగినా తెలియదంటారు అవును తప్పమ్మా అలా మాట్లాడకూడదు అమ్మా నాన్న అంటే దేవుళ్ళతో సమానం దేవుణ్ణి ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అయినా మమ్మీ డాడీ దేవుళ్ళు కాదు కదా దేవుళ్ళు అంటే పూజ గదిలో ఫోటోలలో ఉంటారు మన మంచి గురించి ఆలోచించే ప్రతి వాళ్ళు మనకి దేవుళ్ళే అలాంటప్పుడు మీ మంచి చెడులు పట్టించుకునే మీ మమ్మీ డాడీ మీకు దేవుళ్ళే ఒకవేళ వాళ్ళల్లో ఏదైనా చెడ్డ గుణం ఉన్నా కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడకూడదు అవును అక్క అవును అయితే మమ్మీ డాడీల్ని ఇక నుంచి ఏమనం వెరీ గుడ్ ఇక వెళ్ళండి స్కూల్ టైం అవుతుంది కదా మా కాంపిటీషన్ జరిగేటప్పుడు నువ్వు కూడా వస్తావు కదూ లేదమ్మా నేను రావడం కుదరదు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నీకు ఎవరూ లేదంటారు కదక్క ఉన్నారని ఈ మధ్య తెలిసిందిలే నేను రాలేను ఊరికి వెళ్ళాలి మా కాంపిటీషన్స్ అయిపోయాక వెళ్ళొచ్చు కదా అప్పటిదాకా వెళ్ళకపోతే కుదరదు మాకు కావలసిన వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందట నేను వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం పోగొట్టాలట నువ్వు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పోగొట్టగలవా నేను చిన్నప్పటి నుంచి చాలా అదృష్టవంతురాలమ్మా నేనెక్కడుంటే అక్కడ ఏ కష్టాలు ఉండవు నేను ఏ ఇంట్లో అడుగు పెడితే అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ పారిపోతాయి అందరూ హ్యాపీగా ఉంటారు అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను మరి నువ్వు ఇక్కడ లేకపోతే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయేమో లేదమ్మా ఆల్రెడీ నా వల్ల ఇక్కడ ఏం జరగాలి అన్నీ జరిగిపోయాయి ఇక కొత్తగా ఏం జరగకూడదని అనుకుంటున్నాను నమస్తేనా నమస్తే అన్న వచ్చారా రండి వస్తారు నమస్కారం పెడతారు డబ్బులు తీసుకుంటారు వెళ్తారు ఒరే నాకు కావాల్సింది మీ నమస్కారాలు గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదురా నేనేమన్నా నమస్కారం పెట్టమని అడిగానా నాకు కావాల్సింది నా డార్లింగ్ అక్షయ అక్షయ్ గురించి వివరాలు తెలుసుకోమన్నాను తెలుసుకున్నారా నువ్వేం టెన్షన్ పడకన్నా ధనంజయరావు గారింట్లో ఉందని చెప్పావు కదా అది చాలు ఇంకేం వివరాలు తెలుసుకోవాలి నీకు అక్షయ్ కావాలి అంతే కదా అంతే ఇంకా ఆ విషయం మాకు వదిలే అన్న మేము చూసుకుంటాం. అంటే ఏం చేస్తారా? అక్షయ్ని ధనంజయరావు గారు ఇంట్లో కిడ్నాప్ చేసుకొచ్చి నీ ముందు నిలబెడతాం. ఒరే అదంత సులువు కాదురా. ధనుంజయరావు ఇల్లు కోటలా ఉంటుంది. మీరు ఇంట్లోకి వెళ్ళటమే కష్టం. ఇంకా అక్షయ్ని ఎలా తీసుకొస్తారు? అందుకే అక్షయ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, వెంట ఎవరైనా ఉంటున్నారని మిమ్మల్ని వివరాలు తెలుసుకోమన్నాను. నువ్వే టెన్షన్ పడకన్నా. అనవసరంగా నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెడుతున్నావు. నువ్వు అక్షయ్ని ఇష్టపడుతున్నావు. నీ కోరిక మేము తీరుస్తావన్నా. ఒరేయ్ మీరు అలా మాట్లాడుతుంటే నాకు ఇప్పుడే అక్షయ్ను పొందిన ఫీలింగ్ వచ్చేస్తుందిరా. నీతో పాటు నన్ను రమ్మంటారా? నువ్వెందుకన్నా, మేమున్నాం కదా. కరెక్టేలే, మీరుండగా నేనెందుకు రావటం? వెళ్ళండి, వెళ్ళి అక్షయ్ని తీసుకురండి. ఈ రాత్రికి అక్షయ్ని కిడ్నాప్ చేయండి. అలాగేనా? రై, ఒకవేళ మీరు గాని దొరికిపోతే నా పేరు మాత్రం బయటికి రానివ్వద్దు. రానివ్వమన్నా. వెరీ గుడ్, బయలుదేరండి. విశాల్,
అక్షయ్ని కిడ్నాప్ చేయడానికి వైట్ మారుతి వ్యాన్ కావాలి. అదెంత పని? మా ఫ్రెండ్ దగ్గర ఉంది కదా. అదా డార్లింగ్, ఒక్కరోజు ఓపిక పడితే నీకోసం ఇన్ని రోజులు పడ్డ శ్రమకి ఫలితం దక్కుతుంది. నువ్వు నాదానివి అవుతావు. మా వాళ్ళు నిన్ను తప్పకుండా నా దగ్గరికి చేరుస్తారు. సుఖానికి నేనెప్పుడూ అడ్డురాను చెల్లి. ఇంతకాలం ఈ దిక్కులేని దాన్ని కూతుర్లా మీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. కానీ మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కన్న కూతురు జీవితానికి కీడులా అయిపోయాను. నేను వెళ్తున్నాను అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాల్సి వస్తోంది. నన్ను క్షమించండి.
వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం అలివేలు మంగాపతే నమః. ఓం పద్మావతి సహిత అలివేలు మంగాపతే నమః. నమస్కారం సమర్పయామి. అక్షయ, అక్షయ, ఉదయం నుండి అక్షయ్ కనిపించటం లేదమ్మా. కనపడకపోవడం ఏమిటి? ఇంట్లో ఎక్కడో ఉండుంటుంది. పైన అన్న ఉందేమో చూసిరా. కిందంతా చూశానమ్మా, పైకెళ్ళి చూసి వస్తాను. ఆ, మీరేం కంగారు పడకండి. అక్షయ అంత తొందరగా ఈ ఇల్లు వదిలి వెళ్ళదులే. అవేం మాటలే. ఒరే ధను, కాఫీ తీసుకున్నావా? లేదమ్మా, తీసుకోలేదు. తీసుకుంటాను. సరే, నేను తీసుకొస్తాను. ఏమ్మా అలేఖ్య, నువ్వు? నాకిప్పుడు వద్దులే నానమ్మా. కాఫీ కూడా తీసుకోకపోతే నీరసం వస్తుంది. నీ కూడా తీసుకొస్తానుండు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంకేముంది డాడీ కొత్తగా ఆలోచించడానికి? ఏంటి, అక్షయ్ విషయమేనా? అవును డాడీ. అక్షయ్ ఇంట్లో నుండి వెళ్ళడమే నా సమస్యకు పరిష్కారమని స్వామీజీ చెప్పారు. కానీ అక్షయ్ మాత్రం ఇంట్లో నుండి కదలటం లేదు. అందుకే రాత్రి అక్షయ్తో నేనే డైరెక్ట్గా చెప్పేశాను డాడీ. ఏమని చెప్పావమ్మా? నిజంగా నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టమైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను డాడీ. బాధపడి ఉంటుంది, కానీ నాకంతకంటే వేరే దారి కనిపించలేదు. చెప్పేశావమ్మా? ఏం డాడీ? ఏం లేదు, చెప్పేసావు కదా, ఇంకా చేసేదేముంది? అక్షయ్ వెళ్ళిపోయి ఉంటుందేమో. ఒకవేళ వెళ్ళకపోయినా ఒకసారి వెళ్ళిపోమని చెప్పావు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్పడం పెద్ద కష్టమే కాదు కదా. తీసుకోరా అలేఖ్య, నువ్వు కూడా తీసుకున్నా. అమ్మగారు. ఏంటమ్మడయ్యా, ఉందా? పైన చూసావా? లేదమ్మగారు. సరిగ్గా చూసావా? పైనంతా చూశానమ్మగారు, ఎక్కడా కనిపించలేదు. ఒకసారి అక్షయ్ రూమ్లోకి వెళ్ళి బట్టలు ఉన్నాయో లేవో చూడు. అలాగే అయ్యగారు. అక్షయ, 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 అక్షయ. అయ్యగారు, అయ్యగారు, అక్షయ్ బట్టలు సామాన్లు ఏమీ లేవు. ఏమైంది? అక్షయ్ సామాన్లు కనిపించకపోవడం ఏంటి? సామాన్లే కాదు సూర్య, అక్షయ్ కూడా కనిపించడం లేదు. పాపం పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఏంటమ్మా ఈ కంగారు? ఏమని కంప్లైంట్ ఇస్తాం? అక్షయ్ మా ఇంట్లో ఉంటే మాకు ఇష్టం లేదు, అందుకే కనిపించడం లేదు, వెతికి పెట్టండి అని పోలీసులకు చెప్తామా? అక్షయ్ మనకి ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయి చాలా తప్పు చేసింది. చెప్తే ఆపుండేవారా? ఇక్కడే ఉండేమనేవారా? అక్షయ్ వెళ్ళిపోయిందని మనం ఇప్పుడు కంగారు పడో బాధపడో ఉపయోగం లేదు. అయినా ఇంట్లో అందరు కోరుకున్నది కూడా అక్షయ్ ఇంట్లో ఉండకూడదనే కదా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కంగారు పడి అక్షయ్ని ఇంట్లో నుంచి పంపించడం మంచి పద్ధతి కాదు అని. తను ఆడపిల్ల, పైగా ఎదుకు లేని పిల్ల, ఉన్న పళంగా ఇంట్లో నుంచి పంపించేస్తే ఏమైపోతుందా అని. కనీసం ఎక్కడుందో ఏమిటో తెలుసుకుంటేనైనా. ఏ దిక్కులేని ఆడపిల్ల అనాథలా బయటికి వెళ్ళిపోతే ఎక్కడుంటుందనుకుంటున్నారు బామ్మగారు? తెలుసుకొని మాత్రం ఏం చేయగలం? బాధపడటం తప్ప. బాధపడ్డం కూడా అనవసరం లేండి మామయ్య గారు. అదే మన సొంత మనిషి అయితే ఏమీ పట్టినట్టుగా ఇలా వదిలేసి
ఇంట్లోనే కూర్చుని బాధపడుతూ ఉండేవాళ్ళమా? మన సమస్యలకు పరిష్కారం వెతుకోవడానికి పాపం అక్షయ్ని సమస్యలకు నెట్టేయడం కరెక్ట్ అంటారా? ఏంటండి ఇందులో మనం చేసిన తప్పేముంది? మనకింట్లో అక్షయ్ ఉంటే ప్రాబ్లం అని తెలిసింది. అలాంటప్పుడు అక్షయ్ని ఇంట్లో ఎలా ఉంచుకుంటాం? ఇంట్లో ఉంచుకోవడం ఉంచుకోకపోవడం తర్వాత విషయం. కనీసం అక్షయ్కి మంచి చేయడం గురించి మనం ఏనాడైనా సరిగా ఆలోచించామా? అక్షయ్ సమస్య గురించి ఆలోచించి మాత్రం ఏం చేస్తామండి? ఏం చేయాలో తెలియకే కదా ఇంట్లో నుంచి పంపించేయాల్సి వచ్చింది. ఏం చేయాలో తెలియక కాదు, అక్షయ్ గురించి మనం ఆలోచించలేదు. ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. అక్షయ్ వల్ల మనకి ప్రాబ్లం అని తెలిసిన దగ్గర నుండి అక్షయ్ ఇంట్లో ఉండకూడదని ఈ విషయం అక్షయ్కి ఎలా చెప్పాలి? చెప్తే బాధపడుతుందేమో, చెప్పకపోతే అక్షయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోదేమో అని ఆలోచించామే కానీ అక్షయ్ కూడా బాగుండాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక్కరమైనా ఆలోచించామా? మా వరకు మేమైతే అక్షయ్ని ఇంట్లోంచి వెళ్ళొద్దని ఎన్నో విధాలు నచ్చజెప్పి చూశాం. తానే వినలేదు. ఏమండి మాట్లాడ్రే, చెప్పండి. అవును సూర్య, ఈ ఇంట్లో ఎవరెవరు అక్షయ్ మంచి గురించి ఆలోచించారో లేదో మాకు తెలియదు, కానీ మేమిద్దరం మాత్రం అక్షయ్ క్షేమం గురించి ఎంతో మంచిగా ఆలోచించాం. పాపం అక్షయ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చోట బతుకుంటే చాలు. కానీ ఒకవేళ ఏం చేయాలో ఎలా బతకాలో తెలియక ఈ సూసైడ్ చేసుకుంటే అక్షయ్ చావుకి మన ఇంట్లో వాళ్ళమే కారణమవుతాం. రమా, మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎలా వస్తారా మాట్లాడకు. సూసైడ్ చేసుకుని చనిపోవడానికి అక్షయ్ ఏమంత పిరికిది కాదు. ఎలా చెప్తాం? ఎంతో గొప్ప గొప్ప ధైర్యవంతులే ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. అలాంటిది అక్షయ్ ఒక లెక్క. ఏమండి, నాకు తెలిసి అక్షయ్ ఈ బాధను తట్టుకోలేక ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది. నోర్మేయండి. అక్షయ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని అసలే మేము బాధపడుతుంటే పదే పదే అనకూడని మాటలని ఎందుకురా మీరు మరింత బాధపడతారు? మనమెందుకండి అనవసరంగా మాటలు పడ్డాం? మనకెప్పుడు ఇంట్లో అవమానాలే కదా. మనం మంచికి చెప్తుంటే వీళ్ళు ఎప్పుడూ చెడుగానే తీసుకుంటారు. అయినా అక్షయ్ విషయంలో మన తప్పే ఉంది? మనమేమన్నా అన్నావా? మాటలు అన్నవాళ్ళంతా ఏకంగారు లేకుండా బాగానే ఉన్నారు కదా, మనకెందుకులేండి. అంటే అక్షయ్ నేను పొమ్మన్నాననే కదా నీ ఉద్దేశం? నీకే నువ్వెన్నైనా చెప్తావు. అక్షయ్ వల్ల మా కష్టంగా ఉంది కానీ నీకే. తన్ని ఇంట్లో ఉంచుకొని కష్టపడాల్సిన అవసరం మాకే ఉంది. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను, సరేనా? అక్షయ్ వల్ల నేను బాధపడుతూ కూడా తన సుఖం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. అంటే వెళ్ళిపోమని చెప్పావా? నువ్వు అక్షయ్ని వెళ్ళిపోమని చెప్పావా? అవునండి. ఏ చెప్పకూడదా? చెప్పకూడదా అంటే నేనేం చెప్పగలను? అక్షయ్ మన మాటలు విని వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. నీతో మాటలు పడి వెళ్ళిపోయింది అనుకోవట్లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడంలో తప్పే ఉందండి. అభిమానం కలవారిని, మనల్ని ఇష్టపడేవారిని మాట్లాడడం అంటే నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టనక్కర్లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే చాలు, అంతకంటే పెద్ద మాటలు ఏమీ అక్కర్లేదు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేను అక్షయ్ని వెళ్ళిపోమని చెప్పకూడదా? 100% చెప్పకూడదు. ఏ ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదంటే అక్షయ్ నేను అంతగా ప్రేమించింది, అభిమానించింది, సొంత చెల్లెలుగా ఫీల్ అయింది కాబట్టి. అయితే మాత్రం తన కోసం నా లైఫ్ ని పాడు చేసుకోమంటారా? చెప్పకపోతే తన ఇంట్లోంచి వెళ్ళదంటారా? తప్పకుండా వెళ్ళిపోయేది. నువ్వు ఒక్కరోజు ఓపిక పట్టుంటే తనే వెళ్ళిపోయేది. సరే, ఇప్పుడు ఏమంటారండి? తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, దాని గురించి నాతో ఎందుకంత కోపంగా మాట్లాడతారు? ఒక పని మనిషి కోసం నాతో ఇలా మాట్లాడతారా? అక్షయ్ మన ఇంటికి వచ్చింది, మనతో కొద్ది కాలం కలిసి ఉంది, ఇప్పుడు వెళ్ళిపోయింది, అంతే.
ఏంటి డాడీ ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడేంటి? ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడను. ఈ ఇంట్లో ఏం మాట్లాడినా నా మాటకు మర్యాద ఇస్తున్నారా? ఈ ఇంట్లో జరిగేవి చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతోంది. ఏంటమ్మా అలేఖ్య ఇది? అక్షయ్ గురించి నువ్వు సూర్య గొడవ పడటేమిటి? నేనేం గొడవ పడ్డాను నానమ్మా? నేనెవరి కోసం ఇదంతా చేశాను? నా కోసమా? నేను ఒక్కదాన్నే సుఖంగా ఉండడం కోసమా? ఆయన నేను సంతోషంగా ఉండడం కోసమే కదా. అయినా ఆయనేంటి నేనేదో తప్పు చేసినట్టు గుచ్చి మాట్లాడతారు. అరే నేను నిన్ను గుచ్చి మాట్లాడడం ఏంటి లెక్క? మన వల్ల మనల్ని ఇష్టపడే మనిషి బాధపడిందని చెప్పాలనుకున్నాను కానీ నేను బాధ పెట్టాలని కాదు. మీరు చెప్పకపోయినా జరిగింది అదే కదా. అది కాదా లెక్క? ప్లీజ్ మీరు ఇంకేం చెప్పకండి. అక్షయ్ ఉన్నా లేకపోయినా కూడా గొడవలు వస్తున్నాయి. అవునండి, ఈ ఇంట్లో జరుగుతున్న మాటల యుద్ధం చూడ్డానికి భలే సరదాగా ఉంది కదండి. చూద్దాం ముందు ఈ యుద్ధం ఇంకా ఎంత ముదురుతుందో. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? రాత్రనగా అక్షయ్ని కిడ్నాప్ చేశామని ఫోన్ చేశారు, ఇంతవరకు రాలేదేంటి? ఏమైనట్టు? ఇప్పుడు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంట్రా ఇప్పుడు దాకా ఏమైపోయారు? అక్షయ్ ఏది? ఎక్కడుంది? అక్షయ్ ఎక్కడ్రా? అడుగుతుంటే మాట్లాడరేంట్రా? అక్షయ్ ఏది? అక్షయ్ రాలేదన్నా. ఇడియట్! రాలేదా? తీసుకురాలేదా? తీసుకురాలేదన్నా. ఇడియట్! తీసుకురాలేదా? ఇక్కడ నువ్వు కొట్టి అక్కడ వాళ్ళు కొట్టి ఏం బతుకన్నా మా బతుకు ఎదో బతుకు. చీ! వాళ్ళు కొట్టారా? ఎవరా వాళ్ళు? ధనుంజయరా వాళ్ళ? ఏవిరా కొట్టారంటున్నారు? కొడితే దెబ్బలు కనిపించాలి కదా. కనపడకుండా ఒకే ఒక్క దెబ్బ కొట్టారన్నా. రే మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. మీరే అక్షయ్ని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాటకాలు ఆడుతున్నారా? లేదన్నా, మేము చెప్తుంది నిజం. ఒకసారి మేం చెప్పింది కూడా వినండి అన్నా. సరే చెప్పండి. మనం అనుకున్నట్టుగానే మారుతి వ్యాన్ తీసుకెళ్లి వ్యాన్ పక్కన పెట్టి అక్షయ్ కోసం ధనంజయరావు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరికీ కనపడకుండా ఓ పక్కన మేము ఉన్నాం. సంతోషన్న చెప్పినట్టు నిజంగా ఈ ఇల్లు కోటలాగే ఉందిరా. అవునరా, ఈ ఇంట్లో నుంచి అక్షయం తీసుకురావాలంటే మనం సరిపోంరా. పాతాళ భైరవి సినిమాలో మాంత్రికులు లాంటోడే కరెక్టు. నువ్వు అలా అనకురా. సంతోషన్నకు ఎలాగైనా అక్షయం తీసుకొచ్చి అప్పగిస్తామని కబుర్లు చెప్పొచ్చాం. తీసుకెళ్ళకపోతే సంతోషాన్ని ఊరుకోడు. సరే గాని అక్షయం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే మనం దొరికిపోతాంరా. అప్పుడు ధనంజయరావు ఊరుకోడు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదేముంది, మనం ఇక్కడి నుంచి అక్షయం తీసుకెళ్లాలంటే ఒకటే మార్గం ఉంది. అది తప్పితే ఇంకో మార్గం లేదు. ఏంట్రా అది? మనం ఆ ఇంట్లోకి వెళ్ళటం కాదు, అక్షయ్ ఇంట్లోంచి బయటికి రావాలి.
అప్పుడే మనం తీసుకెళ్ళగలం. ఛ, నోరు ముయ్యరా. అసలే టెన్షన్లో ఉంటే ఎదవ మాటలు చెప్తావు. ఈ టైంలో అక్షయ్ బయటికి ఎందుకు వస్తుందిరా? ఒరేయ్, నీ నోట్లో ఏదో మాయింది రోయ్. నా నోట్లో మాయ ఉండటం ఏంట్రా? ఓసారి గేటు వైపు చూడు. ఆ? ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి ఒంటరిగా ఈ టైంలో బయటకు వస్తుందంటే ఎవరితోనైనా జెండా ఎత్తేస్తుందా? అది మనకు అనవసరం. ముందు అక్షయ్ని వ్యానికి దంపదా. తర్వాత ఏమైంది చెప్పండి. అదే మాకు తెలియట్లేదన్నా. మాకు మెలకు వచ్చి చూసేసరికి ఉదయం 5 గంటలయింది. అయితే అక్షయ ఏమైనట్టు? మమ్మల్ని కొట్టినోళ్ళే తీసుకెళ్ళి ఉంటారన్నా. చచ్చు దద్దమ్మలరా మీరు. చేతికి దొరికిన అక్షయ్ని మిస్ చేశారు. మీతో పాటు నేను వచ్చినా బాగుండేది. మాతో పాటు మీకు కూడా దెబ్బలు పడేవి కదన్నా. చంపేస్తాను, నోర్మేయండి. అక్షయ్ నేను ప్రేమించాను కాబట్టి నేను చెప్పానని మీరు కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు. మరి మిమ్మల్ని ఎవరు కొట్టినట్టు, ఎందుకు కొట్టినట్టు? ఒకవేళ మనలాగే ఇంకెవరైనా అక్షయ్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? ఇదంతా పక్కన పెడితే అర్ధరాత్రి టైంలో అక్షయ్ ఎవరికి తెలియకుండా ఎందుకు బయటకు వచ్చినట్టు? అవునన్నా, ఆలోచిస్తుంటే ఇదంతా మిస్టరీలానే ఉంది. లాగా కాదురా, మిస్టరీనే. అక్షయ్ వెనక ఏదో పెద్ద కథే నడుస్తుంది. అదేంటో తెలుసుకుంటే అక్షయ్ నాకు దక్కుతుంది. ధనంజయరావు గాడి ఆట కట్టించే అవకాశం చిక్కుతుంది. ఎస్, అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఇంతకీ అసలు ఇప్పుడు అక్షయ్ ఎక్కడున్నట్టు? అసలెవరు మీరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నాకు మీకు ఏంటి సంబంధం? ఎవరంటే మాట్లాడరంటే చెప్పండి. నాకేం అర్థం కావడం లేదు. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కొద్దిసేపట్లో మీకే అంతా అర్థం అవుతుంది. నన్నెవరు తీసుకురమ్మన్నారు? గిరా, సంతోష,
నేనెవరు మనుషులు చెప్పండి. నేనెవరు మనుషునో తెలుసా? ధనంజయరావు గారి మనిషిని. ఆయన నన్ను కన్ను కూతుర్లో చూసుకుంటారు. మీరు నన్ను ఇలా తీసుకొచ్చిన విషయం ఆయన కానీ తెలిసిందా, ఆయన మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. గారు రండి, చూడండి. ఇప్పుడే మీ గురించి వీళ్ళకి చెప్తున్నాను. వీళ్ళెవరో నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవరంటే ఏమీ మాట్లాడడం లేదు. చెప్పాను కదరా, ధనంజయరావు గారికి తెలిస్తే క్షమించారని. ఇప్పుడు మీ సంగతి మా అయ్యగా చూసుకుంటారు. సార్ మేము ఇక వెళ్ళొచ్చా? అలాగే. ఏంటయ్య గారు ఇది? వాళ్ళని మీరు పంపించారా? అవును అక్షయ. ఏంటయ్య గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇలా చేశారు? పరిస్థితులమ్మా. ఏంటయ్య గారు పరిస్థితులు? సూర్యాలేఖ్యాల శోభనానికి ఎన్నిసార్లు ముహూర్తం పెట్టించినా ఏదో సమస్య వచ్చి శోభనం ఆగిపోతూనే ఉంది. సమస్యను పరిష్కరించమని స్వామీజీని మన ఇంటికి తీసుకొస్తే నువ్వు ఇంట్లో ఉండగా సూర్యాలేఖ్యల శోభనం జరగదని చెప్పారు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. ఆ విషయం నీకెలా చెప్పాలా అని, చెప్తే నువ్వెంత బాధపడతావోనని ఇంట్లో అందరం సతమతమయ్యాం. చాలా బాధపడ్డాం. ఇది కూడా నీకు తెలుసు. కానీ కూతుర్లాంటి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమలేక, నిన్ను ఇంట్లోనే ఉంచి కన్న కూతురు జీవితం పాడు చేసుకోలేక నేను మాత్రం నరకం చూశానమ్మా. స్వామీజీ నిన్ను ఇంట్లో నుంచి పంపించమన్నారన్న విషయం మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటుండగా నువ్వు విన్నావన్న సంగతి తెలిసిన దగ్గర నుండి నువ్వు ఏ క్షణంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, ఏ క్షణంలో ఏ అఘాత్యం చేసుకుంటావునని నేనెంత క్షోభను అనుభవించానో నీకేం తెలుసమ్మా. నైస్. ఇల్లు సూపర్గా ఉంది. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే నిన్ను ఎవరు వెళ్ళిపోమనే వాళ్ళే ఉండరు. నిన్ను ఎవరూ బాధ పెట్టరు. నువ్వు ఎవరి గురించి ఆలోచించనక్కర్లేదు. నువ్వు చేసింది చాలా కరెక్ట్ అక్షయ.